హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టోరీస్ బై శివ. నేను మీ శివ. చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్లీ చాలా రోజులు కాదు, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయినట్టుంది. నేను ఒక ఫిలిం చేసి లైక్ పోస్ట్ చేద్దాం అనుకుని. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ దట్. యూనో మీరందరూ కూడా ఎప్పటి నుంచో నాకు మధ్య మధ్యలో కొంతమంది పింక్ చేశారు. ఏంటి సార్, యూనో వీడియోస్ ఏమి రావట్లేదు, ఆర్ లైక్ కొంతమంది అయితే దే వాస్ దే డౌట్స్ లైక్ కొన్ని ఇట్లా ఉన్నాయి, మీరు వీడియోస్ చేయట్లేదు కదా, సో మీకు పింక్ చేసాము, చెప్పండి ఏమవుతుంది ఇట్లా, అండ్ ఇక్కడ ఇక్కడ ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ ఎలా చేయొచ్చు అని. సో నాకు తెలిసినంత వరకు ద రీసెర్చ్ వాట్ ఐ మేడ్, దానికి సంబంధించి నేను వాళ్ళకి ఇన్పుట్స్ అనేవి ఇచ్చాను. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ గాట్ బెనిఫిటెడ్, సమ్ ఆఫ్ దెమ్ దే ఫాలోడ్ ది అడ్వైస్. అసలు లాస్ట్ 1 ఇయర్ ఏమైంది హైదరాబాద్లో అంటే మీ అందరికీ బాగా తెలుసు. గవర్నమెంట్ చేంజ్ అయింది. తర్వాత కొత్త గవర్నమెంట్ కొత్త పాలసీస్ తీసుకొచ్చింది. హైడ్రా తీసుకొచ్చారు. కొత్త రెగ్యులేషన్స్ చేస్తామన్నారు. ధరణి చేంజెస్ గురించి మాట్లాడారు. భూమాత అని కొత్త వెబ్సైట్ వస్తుందని చెప్పారు. అండ్ సో దర్ సో మెనీ బిన్ ప్రామిసెస్ లైక్ సో మెనీ ఇప్పుడు డెవలప్మెంట్స్ రిలేటెడ్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొత్త ఎలివేటెడ్ కారిడార్స్ కావచ్చు, లేకపోతే అండర్ పాసెస్ అవ్వచ్చు. సో వీటన్నిటి గురించి నేను కొంచెం ఆల్రెడీ అంతకుముందే వీడియోస్ చేశాను. బట్ లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ కంటెంట్. ఈరోజు మనం ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే 400 acres ఆఫ్ ల్యాండ్ పార్సిల్ ఇన్ గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దగ్గరలో ఉంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ కంచి గచ్చిబౌలి అంటాం. గచ్చిబౌలికి యాక్చువల్లీ కంచె గచ్చిబౌలి అని అంటారు ఇక్కడ. సో దాంట్లో ఒక 400 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో, దే వాంటెడ్ టు డూ అన్ ఆప్షన్. సో మనందరికీ ఆప్షన్స్ బాగా తెలుసు. అసలు హైదరాబాద్లో రేట్స్ పెరగడానికి కూడా ఈ ఆప్షన్సే కారణం అని చాలామంది అంటూ ఉంటారు. ఆప్షన్స్ వల్ల ఎటువంటి యూనో యూనో ప్రోస్ అండ్ కాన్స్ జరిగాయి మార్కెట్కి అని చెప్పేసి. సో దాని గురించి కూడా నేను నా ఫస్ట్ వీడియోలోనే మాట్లాడాను. అది కూడా మీకు పింగ్ ఉంది, మీరు వెళ్ళి చూడండి ఒకసారి. సో అసలు ఆ ల్యాండ్ ఆప్షన్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజెంట్ తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, వై దిస్ హెచ్యూ ల్యాండ్స్, హెచ్యూ వాళ్ళకి ఏంటి సంబంధం, స్టూడెంట్స్ కూడా యాజిటేషన్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ది కరెంట్ స్టేటస్. సో దీని గురించి ఒక చిన్న వెరీ బ్రీఫ్ వీడియో ఉంటుంది. సో స్టే ట్యూన్, మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి, యూ విల్ గెట్ ది ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సో వెల్ గోయింగ్ బ్యాక్ టు ది హిస్టరీ. సో ఇన్ ది ఇయర్ 2003 ఎప్పుడైతే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఒక 400 acres ఆఫ్ ల్యాండ్ పార్సిల్ ఒక సంస్థకి అలాట్ చేయడం జరిగింది. సో ఆ సంస్థ పేరు ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్. సో అసలు ఆ సంస్థని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, ఇన్ ద ఇయర్ 2003 August 5th ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి, ఆ కంపెనీకి ఒక 400 acres ఆఫ్ ల్యాండ్ పార్సిల్ అనేది అప్పటి గవర్నమెంట్ అలాట్ చేసింది అట్ ఎ రేట్ ఆఫ్ 50,000 రూపీస్ పర్ ఏకర్, నాట్ స్క్వేర్ యార్డ్స్, నాట్ దిస్ థింగ్. 50,000 రూపీస్ పర్ ఏకర్ లాగా అలాట్ చేశారు. సో అప్పటి ప్రైజింగ్ స్టాండ్స్ ప్రకారం కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ అప్పట్లో అది ఆల్మోస్ట్ 10 crore రూపీస్ పర్ ఏకర్ ఉండింది, లేదా 5 crore రూపీస్ పర్ ఏకర్ ఉండింది అని. దాన్ని 50,000కే అమ్మేశారు అని చెప్పేసి, అలాట్ చేశారని చెప్పేసి ద జస్ట్ న్యూస్ ఇన్ ద స్పెక్యులేషన్స్. సో అప్పటి రెగ్యులేషన్ ఎలా ఉందో తెలియదు కానీ, బట్ వాళ్ళు కొనుక్కున్నది అయితే 50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా గవర్నమెంట్ అలాట్ అయితే చేసింది ఇన్ ద ఇయర్ 2003. ఎండి వచ్చేసి బిల్లీ రావు. సో అండ్ 2004లో ఏమైంది, దట్ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో ఇమీడియట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన దీన్ని రివోక్ చేశారు. ది మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ టు సెటప్ ఏ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఫర్ స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ అథారిటీస్ రిలేటెడ్లో ప్లాన్ చేద్దామని ల్యాండ్స్ అనేవి అక్వైర్ చేసుకున్నారు. సో 2020 ఒలింపిక్స్కి ప్రిపేర్ చేయడానికి అని చెప్పి 2003-2004లోనే దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ this kind of program, which was later been revoked by the later government who came into the power post 2004. సో అప్పుడు ఏమైంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రివోక్ చేసి ఇమీడియట్గా దే అపీల్డ్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. అండ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ వెంటనే స్టే విధించింది. అండ్ అప్పటి నుంచి వాళ్ళు దెర్ హస్ బీన్ అ కేస్ విచ్ ఇస్ రన్నింగ్. సిబిఐ ఎంక్వైరీకి చేయమని చెప్పేసి
అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అపీల్ చేశారనమాట. బట్ 2006లోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ల్యాండ్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా అ కేస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసి 2024 లాస్ట్ ఇయర్ వచ్చింది. సో అప్పుడు ఏమొచ్చింది అంటే కేస్ డిస్మిస్ చేశారు. సో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ప్రజెంట్ గవర్నమెంట్ తెలంగాణకి వస్తుంది, ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి డిక్లేర్ చేసి, ఇన్ఫ్యాక్ట్ మేము అప్పుడు 2006లో ఎప్పుడైతే ఈ కేసు వేశారో అప్పుడే మేము సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని చెప్పాము. బట్ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని సిబిఐ వెళ్ళలేదు. బట్ సమ్హౌ ఇప్పుడైతే వచ్చింది అండ్ ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. నౌ దిస్ ల్యాండ్ ఈజ్ ప్యూర్లీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ షూర్. అండ్ ఇక్కడ సెకండ్ హాఫ్ చూసుకుంటే ఈ టాపిక్లో, సో హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ ల్యాండ్ వాళ్ళదా లేకపోతే అందులో పార్సలా? సో అక్కడ స్టూడెంట్స్ కూడా ఎవ్రీడే లైక్ దే ఆర్ అజిటేటింగ్, ద సో మచ్ ఆఫ్ వర్క్స్ నడుస్తున్నాయి, ఎక్స్కవేషన్స్ అవుతున్నాయి. సో మొత్తం ల్యాండ్ అంతా కూడా దే ఆర్ కటింగ్ డౌన్ ద ట్రీస్ అండ్ ఆల్, అండ్ ఎవ్రీ వన్ ఆర్ కన్సర్న్ అబౌట్ ది బయోడైవర్సిటీ అండ్ సస్టైనబిలిటీ ఇదంతా కూడా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ బిగ్ కన్సర్న్ ఫర్ ఎన్వైరన్మెంటల్, బికాస్ ఈ ఏరియాలో 400 acres ఆఫ్ ల్యాండ్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఏరియా. సో దాని వల్ల మనకి ఇప్పుడున్న సిటీ ఎస్పెషల్లీ వెస్ట్ కారిడార్లో కొంచెం మంచి ఆక్సిజన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతున్నాయని చెప్పాలి. బట్ దాన్ని ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దే స్టార్టెడ్ డూ అక్వైజేషన్, అంటే టు ల్యాండ్ ఆప్షన్కి పెడుతున్నారు. సో వాళ్ళు ఆప్షన్ చేస్తే డెఫినెట్లీ 2021, 23, ఇప్పుడు 25, సో అట్లా ఎవ్రీ 2 yearsకి ఆప్షన్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. సో వీళ్ళు ఆప్షన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులతో గవర్నమెంట్ వాంటెడ్ టు డూ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వర్క్స్, ఫ్లైఓవర్స్కి లేకపోతే న్యూ ప్రాజెక్ట్స్కి వాటికి యూజ్ చేద్దామని చెప్పి దే వాంటెడ్ టు డిస్పోజ్ దిస్ పర్టికులర్ 400 acres ఆఫ్ పార్సల్. సో ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో అందులో ఏమని మెన్షన్ చేశారంటే, in response to the recent spread of misinformation in the media and other persons, the University of Hyderabad wishes to clarify that survey was conducted in July 2024 by the revenue authorities in the university campus to demarcate the 400 acres of land resumed by the state government in 2006. అంటే జస్ట్ బ్రీఫ్ యూ, అంటే దిస్ బిగ్ లెటర్, అది మీకు నేను పోస్ట్ చేస్తాను. సో టు బ్రీఫ్, ఫాల్స్ న్యూస్ ఏదైతే మార్కెట్లో స్పెక్యులేట్ అవుతున్నాయో దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ వీళ్ళు ఇవ్వదలుచుకున్నారు. సో ఐ హ్యావ్ మేడ్ ఇట్ అ పాయింట్స్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వెరీ సింప్లర్ వే. సో సమ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఏ సర్వే వాజ్ డన్ ఇన్ July 2024 టు మార్క్ ది 400 acres ఆఫ్ ల్యాండ్ అని చెప్పేసి. అండ్ యూనివర్సిటీ ఏం చెప్తున్నారంటే, దిస్ ఈజ్ నాట్ ట్రూ అండ్ నో సచ్ మార్కింగ్స్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పేసి హెచ్సియు సైడ్ నుంచి ఈ ప్రెస్ నోట్లో చెప్పారు. అండ్ అసలు ఈ ల్యాండ్ ఇష్యూ మనం ముందాక మాట్లాడుకున్నప్పుడు 2006లో స్టేట్ గవర్నమెంట్ ఈ 400 acresని మళ్ళీ బ్యాక్కి తీసేసుకుంది. ఎవరి నుంచి? ఐఎంజీ అకాడమీస్ నుంచి. ద యూనివర్సిటీ హ్యాస్ బీన్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ ఫర్ ఇయర్స్ to give this land back to them. Okay, and so far only a basic land inspection has happened. Nothing has been officially marked or given away. ఇప్పటి వరకు ఎటువంటి ల్యాండ్ ఎవరికి ఇవ్వటం అట్లాంటివి ఏం జరగలేదు. ఎందుకు అంటే సెంట్రల్ యూనివర్సిటీ ప్రకారం ల్యాండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ సెంట్రల్ యూనివర్సిటీకి ఎటువంటి హక్కు ఉండదంట. సో ద యూనివర్సిటీ కెనాట్ గివ్ అవే or take land on its own, and any land decision must be approved by a special committee called executive council. ఈ executive council, the people who is going to be in executive council are chosen by the president of India. వాళ్ళు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూస్ చేసుకొని ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఫామ్ చేసి వాళ్ళు వచ్చి ఏ ల్యాండ్ హెచ్సియులోకి విలీనం చేసుకోవాలి, ఏ ల్యాండ్ హెచ్సియు ల్యాండ్ నుంచి సేల్ చేయాలనేది వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయగలరు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. దిస్ ప్రెస్ నోట్ వాజ్ బీన్ సెంట్ ఆన్ 31st of March 2025. ఇట్స్ జస్ట్ couple of days back. So this is the present situation. Most of the activists
అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ నేచర్ విత్ ఇన్ ది విసినిటీ. సో మీకు ఆ ఎంటైర్ హెచ్యూ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్ వెళ్తుంటే మీకు అదొక వేరే ప్లేస్కి వెళ్ళినంత ఫీల్. ఇట్స్ బికాస్ దట్ సో మెనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈస్ బీన్ దేర్. It's actually protecting some portion of Hyderabad's ఇంకా పొల్యూషన్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ది టెంపరేచర్స్ ఆర్ నాట్ దాట్ రైజన్. యాజ్ ఫార్ యాజ్ ది కంచిగచ్చిబౌలి అట్ సైడ్ మన ఎల్లా హోటల్స్ బ్యాక్ సైడ్ అక్కడ చూసుకుంటే దట్స్ కంప్లీట్లీ కైండ్ ఆఫ్ ఒక ఫారెస్ట్ ఏరియా లాగా, లాట్ ఆఫ్ నేచర్, గ్రీనరీ. ఎస్పెషల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి చాలా బ్యాలెన్స్ చేసే ప్లేసెస్లో అదొకటి. బట్ దాన్ని గవర్నమెంట్ దే వాంట్ టు రేస్ ఫండ్స్ ఫర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 20,000 crore rupees కిందకి రేస్ చేసి ప్లానింగ్ టు డిస్పోజ్ దిస్ ప్రాపర్టీ సో దట్ దే విల్ గెట్ money and that will help the governance. What's going to be in the future అనేది again we have to wait and see. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొంచెం డీటెయిల్గా లాస్ట్ క్వార్టర్లో సేల్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఒక చిన్న వీడియో చేస్తాను నేను. అట్లానే వాట్ ఆర్ ద ఫ్యూచర్ పాసిబిలిటీస్, లైక్ ఏ లొకేషన్స్ బాగా స్ట్రాంగ్గా గ్రో అవుతున్నాయి, ఏ లొకేషన్స్ కొంచెం బాగా హీట్ ఫేస్ చేస్తున్నాయి, ఏ లొకేషన్లో ఏ మైక్రో మార్కెట్లో స్టాగ్నెంట్ సేల్స్ ఉన్నాయనేది కూడా విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు వేరే వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి. సో మీకు ఏదైనా కావాలంటే మీరు అక్కడ కూడా ఒకసారి రిఫర్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ డిఎం మీ. So I have given my Insta ID and my contact number so that you can message me there also. So thanks once again. See you in my next video.